నమస్కారం. ఈరోజు మనం ఆ, ఉద్యోగ ఇంటర్వ్యూలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ వాడకం గురించి మాట్లాడుకుందాం. అవును. ఇప్పుడు చాలా టూల్స్ వచ్చాయి కదా దీనికి. కరెక్ట్. హురు, ఫైనల్ రౌండ్ ఏఐ లాంటి యాప్స్, ఇంకా డెవాప్స్ నిపుణుల మధ్య జరిగిన ఒక ఆన్లైన్ చర్చ. వీటి ఆధారంగా మనం కొంచెం లోతుగా చూద్దాం. సరే, అసలు ఈ ఏఐ టూల్స్ ఏం చేస్తాయో చూస్తే అవి అభ్యర్థులకు మాక్ ఇంటర్వ్యూలు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఇస్తున్నాయి. అంటే వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్కు తగ్గట్టుగా. అవును, దానికి తగ్గట్టుగా అపరిమితంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదొక పెద్ద ప్లస్ పాయింట్. ఓ, అంటే ఇంట్లోనే ఉండి ప్రాక్టీస్ చేసుకోవచ్చన్నమాట. మరి కేవలం ప్రశ్నలు జవాబులు అంతేనా, లేక ఫీడ్బ్యాక్ లాంటివి? లేదు, ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాయి. అంటే మీ సమాధానం ఎలా ఉంది, మీ కమ్యూనికేషన్ స్టైల్, మీ కాన్ఫిడెన్స్ లెవెల్, పదజాలం వీటన్నిటిపై వెంటనే ఫీడ్బ్యాక్ వస్తుంది. చాలా పర్సనలైజ్డ్గా. ఆసక్తికరంగా ఉంది. హురులో అయితే ఏకంగా 20,000 ప్రశ్నలున్నాయట. అవును, చాలా పెద్ద క్వెశ్చన్ బ్యాంక్ అది. కొన్ని టూల్స్ ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. అంటే ఎలా? కొన్నిట్లో హ్మ్, ఫైనల్ రౌండ్ ఏఐ లేదా ఇంటర్వ్యూస్ చాట్ లాంటి వాటిలో హ్మ్. లైవ్ ఇంటర్వ్యూ సమయంలోనే హెల్ప్ చేసే ఫీచర్ కూడా ఉందట, కోపైలట్ లాగా. లైవ్ ఇంటర్వ్యూలోనా? అంటే మాట్లాడుతుండగానే సహాయం వస్తుందా? ట్రాన్స్క్రిప్షన్ లాంటివి? అవును, నిజ సమయ సహాయం, లైవ్ ట్రాన్స్క్రిప్షన్ ఇలాంటివి. అరే, ఇది కొంచెం అంటే ఆందోళన తగ్గించి పర్ఫార్మెన్స్ పెంచడానికా? హురు వాడితే 67% ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయంటున్నారు కదా. అదే వాళ్ల ముఖ్య ఉద్దేశం. కాన్ఫిడెన్స్ పెంచడం, సెలక్షన్ అవకాశాలు మెరుగుపరచడం. వీటితో పాటు రెజ్యూమే బిల్డర్, కవర్ లెటర్ జనరేటర్. ఓకే. కొన్ని యాప్స్ అయితే లింక్డ్ఇన్, ఇండీడ్ లాంటి జాబ్ బోర్డులతో కూడా కనెక్ట్ అవుతున్నాయి. హురు క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంది కదా, అలా. ఆటో అప్లై ఫీచర్లు కూడా ఉన్నాయి కొన్నిట్లో. అన్నీ అభ్యర్థికి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. కానీ మరి ఇంటర్వ్యూ చేసేవాళ్ల సంగతేంటి? ఆ రెడిట్ చర్చల్లో చూస్తే వాళ్ళు చాలా ఆందోళన పడుతున్నట్టున్నారు. అవును, అక్కడే అసలు సమస్య వస్తోంది. చాలామంది ఇంటర్వ్యూవర్లు, అభ్యర్థులు ఇంటర్వ్యూలోనే అంటే లైవ్లోనే చాట్ జీపీటీ లాంటివి వాడుతున్నారని గమనిస్తున్నారట. అలాగా? ఎలా కనిపెడుతున్నారు? వెల్, వాళ్ళు చెప్పేదేంటంటే అభ్యర్థులు సమాధానం చెప్పే ముందు ఎక్కువసేపు ఆగుతున్నారట, లేదా పక్కన ఇంకో స్క్రీన్ వైపు చూస్తున్నట్టు అనిపిస్తుందట. ఓ, కొన్నిసార్లు సమాధానాలు మరీ పర్ఫెక్ట్గా ఉంటున్నాయి కానీ ఎందుకలా చెప్పారు అని అడిగితే ఆ లాజిక్ చెప్పలేకపోతున్నారట. మరి కోడింగ్ ఇంటర్వ్యూలలో? ఆహా, అక్కడ ఇంకా స్పష్టంగా తెలుస్తోందంటున్నారు. అంటే అసలు తప్పులే లేకుండా ఎవరో డిక్టేట్ చేసినట్టు లైన్ బై లైన్ రాసేస్తున్నారట. ఒకాయన చెప్పిందాని ప్రకారం ఒక అభ్యర్థి దాదాపు కాపీ పేస్ట్ చేసినట్టే రాశాడట. అంటే ఇది మోసం కిందకే వస్తుందా? కంపెనీలు, హెచ్ఆర్ వాళ్ళేముంటున్నారు? చాలా వరకు దీన్ని మోసంగానే చూస్తున్నారు. ముఖ్యంగా అభ్యర్థి ఆ విషయాన్ని దాచిపెడితే. దాచిపెడితేనా? అవును, నేను ఏఐ వాడుతున్నాను అని చెప్పకపోవడం కూడా ఒక రకంగా అబద్ధం చెప్పినట్టే అని వాళ్ల ఫీలింగ్. అది తెలిస్తే వెంటనే రిజెక్ట్ చేసే అవకాశాలెక్కువ. నిజాయితీ చాలా ముఖ్యం అంటున్నారు. మరి సరే, నిజాయితీ పక్కన పెడితే వాళ్ల సామర్థ్యం గురించి కూడా ప్రశ్నలొస్తాయి కదా. ఇలా బేసిక్ ప్రశ్నలకే ఏఐ మీద ఆధారపడితే రేపు ఉద్యోగంలో ఏదైనా కొత్త సమస్య వస్తే ఎలా? నిజమే, అది చాలా కీలకమైన పాయింట్. ఏఐ అనేది ఒక అసిస్టెంట్లో ఉండాలింతే కాని మొత్తం పనే అదే చేసేకూడదు కదా. అవును, అందుకే చాలామంది ఇంటర్వ్యూర్లు ఏమంటున్నారంటే ఒక అభ్యర్థికి సమాధానం తెలియకపోయినా నాకు ఇది తెలీదు కాని ఇలా తెలుసుకుంటాను అని నిజాయితీగా చెప్తే వాళ్లకి నచ్చుతుందట. ఓహ్, అలాగా? అవును, అది వాళ్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, నేర్చుకునే తత్వం చూపిస్తుంది కదా. కేవలం ఏదో కమాండ్ గుర్తుపెట్టుకున్నారా లేదా అన్నది కాదు ముఖ్యం, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అన్నది ముఖ్యం అంటున్నారు. అంటే గూగుల్ చేయగలిగే ప్రశ్నల కన్నా వాళ్ల అనుభవం, వాళ్ల ఆలోచనా విధానం మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారా ఇప్పుడు? అవును, అలాంటి మార్పులు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఇంతకు ముందు చేసిన ప్రాజెక్టుల గురించి, వాడిన టూల్స్ గురించి, తీసుకున్న నిర్ణయాల గురించి ఇలాంటి సంభాషణలు ఎక్కువ చేస్తున్నారు. ట్రబుల్ షూటింగ్ సినారియోస్ లాంటివి. ఎగ్జాక్ట్లీ. ఒక సమస్య ఇచ్చి దాన్ని ఎలా అప్రోచ్ అవుతారో అడగటం. కొన్ని కంపెనీలైతే తప్పనిసరిగా ఆఫీస్కి పిలిచి ఇన్-పర్సన్ ఇంటర్వ్యూలు చేస్తున్నాయట కూడా. ఇదంతా చూస్తుంటే కాబట్టి మనం చివరగా చెప్పేదేంటంటే ఈ ఏఐ టూల్స్ ప్రిపరేషన్కి, ప్రాక్టీస్కి చాలా బాగా ఉపయోగపడతాయి. కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. నిజమే. కానీ అసలు ఇంటర్వ్యూలో దొంగచాటుగా వాడటమనేది నైతికంగా కరెక్ట్ కాదు. అది అభ్యర్థి మీదున్న నమ్మకాన్ని పోగొడుతుంది. చివరికి
అభ్యర్థి నిజమైన నాలెడ్జ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, నిజాయితీ వీటికి విలువ ఉంటుంది. ఇది ఆలోచించాల్సిన విషయం. అంటే ఏఐ సహాయంతో ఇంటర్వ్యూ పాస్ అవ్వడం అనేది అసలు స్కిల్కి ప్రత్యామ్నాయం అవుతుందా, లేక మన ప్రస్తుత ఇంటర్వ్యూ పద్ధతుల్లోనే ఏమైనా లోపాలున్నాయనేది బయటపెడుతుందా? అంటే ఎక్కువగా బట్టి పట్టడాన్ని టెస్ట్ చేస్తున్నామా? అది మంచి ప్రశ్న. బహుశా రెండూ నిజమేనేమో. భవిష్యత్తులో రిక్రూట్మెంట్ పద్ధతులు ఈ టెక్నాలజీని ఎలా డీల్ చేస్తాయో, ఎలా బ్యాలెన్స్ చేస్తాయో చూడాలి. కరెక్ట్. ఆలోచించాల్సిన విషయమే.